ఫ్రెండ్స్, ఆమ్చూర్ పౌడర్కి ఎండబెడుతున్నానండి. ఇలా తొక్క తీసుకున్నాం కదా, తొక్క తీసుకొని కొంచెం ఉప్పు జల్లుకొని మనం ఇలాగ ఎండబెట్టేసుకోవాలండి. ఎండబెట్టుకొని మనకి కావాలంటే పౌడర్గా చేసుకోవచ్చండి. లేదు అనినట్టయితే మనం ఈ పీసులు ఇలాగ ఉంచుకొని మనం స్టోరేజ్ చేసుకున్నాం అనుకోండి, చేపల పులుసులోకి చక్కగా, వంకాయ ఇగురులోకి, చేపల పులుసులోకి అలాగా మనం ఏ విధంగానైనా మనం వాడుకోవచ్చండి. పులుపు ఎక్కువగా వాడుకోకుండా మనం చక్కగా మనం ఆమ్చూర్ పౌడర్ చేసుకుని ఇలా వాడుకున్నాం అనుకోండి, హెల్త్కి కూడా చాలా బెనిఫిట్లు ఉన్నాయి. అదేవిధంగా తొక్క తీసాం కదా, ఆ తొక్క కూడా మనం పడేయకూడదండి. ఇదిగోండి, ఈ తొక్కని కూడా ఇలాగా మనం ఎండబెట్టుకొని ఉంచుకోవచ్చండి. ఇది మాత్రం పౌడర్ చేసుకోవాలండి. ఇదైతే పౌడర్ చేసుకుంటే చక్కగా మనకి కొంచెం వేసి ఏ కూరల్లో జల్లుకున్నా చాలా బాగుంటుందండి, పులుపుగాను. ఇదిగోండి ఫ్రెండ్స్ చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీ ఆదరణ మనకు చాలా సంతోషంగా ఉంది. మీ ప్రోత్సాహం అండి ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్తుంది ఫ్రెండ్స్. ఈ టంకలని ఎండబెట్టుకొని చక్కగా ముక్కలుగా కట్ చేసుకొని మనం ఉంచుకుంటండి. మనం చేపల పులుసులు వేసుకుంటే టంక శుభ్రంగా చీక్కొని తినొచ్చండి, అంత బాగుంటుంది.